Hi beautiful people. I'm again back with another interesting video here. సౌండ్స్ వస్తున్నాయి, వీడియోలో రికార్డ్ అవుతుంది, మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. పొలం పనులు అవుతున్నాయి కదా, దున్నడం సంథింగ్ అంటారు కదా, అవి జరుగుతున్నాయి. మా ఇంటి ఎదురుగానే పొలాలు, అవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో. ఇలా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆ సాంగ్స్, ఆ ట్రాక్ రంగులు పెట్టుకున్న సాంగ్స్ కొంచెం నా వాయిస్ని డామినేట్ చేయకపోతే చాలు. బట్ ఐ ఎంజాయ్ దాట్ వైబ్. పొద్దున్నే డోర్ ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటా. క్యాప్చర్ చేయాలి. ఐ వాంట్ టు క్యాప్చర్ అండ్ షో ఎవ్రీ వన్. ఎవరికైతే చూడడానికి ఛాన్స్ లేదో వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కూడా హౌస్ రిలేటెడ్ మీషోలోంచి నేను ఆర్డర్ చేసిన ఇంకొక ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చేసాను. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ యాజ్ యూజువల్, అన్ని వీడియోస్లో చెప్పినట్టే. బికాస్ ఐ ప్రిఫర్ టు బై థింగ్స్ దట్ ఆర్ వెరీ యూస్ఫుల్. వేస్ట్గా ఏది కొనను అలా అని చెప్పి ఎక్కువ కాస్ట్ ఉన్నవి కూడా ఐ నెవర్ చూస్. మెయిన్లీ మీషోలో యూ షుడ్ బి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నవే తీసుకోవాలి, మంచిగా రివ్యూస్ ఉన్నవి. దట్ ఈస్ వన్ టిప్. రివ్యూస్ లేకపోతే ఐ జస్ట్ అవాయిడ్ దాట్ ప్రోడక్ట్. రివ్యూస్ ఉంటేనే ఐ చూస్ దాట్ ప్రోడక్ట్. ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ నా వాయిస్లో ఉంటే, బికాస్ మార్నింగ్ కాబట్టి ఉంటాయి. అది కూడా బాగుంటుంది వినడానికి, బట్ ఇలాంటి వీడియోస్లో అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. అందుకే నేను ఒక ముందే నోట్ చెప్తున్నాను. సో టుడే నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే, ఎవరింట్లో అయినా చాలా స్విచ్చెస్ అందరింట్లో ఉండొచ్చు, మేబీ ఐ డోంట్ నో, బట్ నాకు ఇది టూ మచ్గా అనిపించింది. బికాస్ వీ హ్యావ్ టూ మెనీ స్విచెస్ ఇన్ అవర్ హౌస్. చాలా ఉన్నాయి. బికాస్ వీ హ్యావ్ టూ మెనీ ప్రొఫైల్ లైటింగ్స్, సీలింగ్ లైటింగ్స్, ప్లగ్స్ చాలా పెట్టించాము. ఎక్సెస్గానే పెట్టించాము, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న హౌసెస్లో అవి సరిపోక we choose to install that way in our new house. So here comes the main problem. ప్రాబ్లం ఏంటి, నేను తెచ్చిన సొల్యూషన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఏ స్విచ్ దేనిందో మనకు అర్జెంట్గా ఇప్పుడు చీకట్ అయింది, స్విచ్ లైట్ ఆన్ చేయాలంటే అన్ని టప్పు వేస్తే కానీ మనకి ఈ స్విచ్ గుర్తుండదు. బేసిక్గా మెయిన్గా కొత్తగా ఇనిషియల్ డేస్లో ఇట్ ఈస్ వెరీ టఫ్. సో ఆ టఫ్ ప్రాబ్లమ్కి ఐ బాట్ ది వెరీ ఎస్థెటిక్ సొల్యూషన్ విచ్ యాడ్స్ గ్లామర్ టు ద బ్లాక్ బోర్డ్ ఆల్సో. స్విచెస్కి కూడా అది కొంచెం డెకరేటివ్గా కూడా ఉంటుంది, అండ్ ఈజీగా కూడా యూ కెన్ ఐడెంటిఫై వాట్ స్విచ్ ఈస్ ఫర్ వాట్ అని. సో నేను మీషోలో సెర్చ్ చేసా అండ్ ఐ గాట్ దీస్. చూడండి, దీస్ ఆర్ స్టిక్కర్స్. దీనికి గ్లూ ఉంటుంది. అదే మనం చిన్నప్పుడు బుక్స్కి కవర్ వేసుకొని ఇలా పెడతాం, లేకపోతే స్టార్ స్టిక్కర్స్ అలా ఉండేవి, మనం షోకి పెట్టుకునే వాళ్ళం. అలాగా ఇది కూడా. సో హియర్ వీ హ్యావ్, ఏమవుతుందో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో అయితే ఈ స్టిక్కర్స్లో ఇవన్నీ ప్లగ్స్ అనమాట. ప్లగ్స్కి రిలేటెడ్ స్టిక్కర్స్, ఫ్యాన్కి రిలేటెడ్ స్టిక్కర్స్, లైట్స్కి రిలేటెడ్ స్టిక్కర్స్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూడండి. ఆల్సో లింక్ పెడతాను. దీని మీద 1000 రూపీస్ అని రాస్తుంది. నిజంగా 1000 అంతా ఎందుకు ఇలా ఉంటాయి? నేను చాలా ప్రోడక్ట్స్ని చూస్తాను. మనకి అన్నట్టు రేటు స్టిక్కర్స్ మీద ఉండే స్టిక్కర్స్ మీద ఉండే రేటు చాలా ఎక్కువ అండ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను మా హస్బెండ్ అడిగా, సో అలా ఉంటే ఆ స్టిక్కర్ మీద మనం ఆ రేట్కి అమ్ముకోవచ్చు కదా అంటే, హీ సెడ్ yes. అంతే కదా, స్టిక్కర్ మీద ఎంత ఉందో అదే రేట్ కదా. బట్ ఆన్లైన్లో మనకు లక్కీగా మంచిగా వస్తుంది. ఆఫ్లైన్ వెళ్తే ఇలానే అమ్ముతారు. నాకు తెలుసు, కిరాణా స్టోర్స్ మామూలు కాదు అసలు. లూజ్ పప్పులు, షుగర్స్ ఎంత టూ మచ్ కాస్ట్ అసలు. అదే మనం ఆన్లైన్లో జెప్టో, లింక్డ్ఇన్లో పెడితే అసలు షాక్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి కవర్స్ అండి. నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసినప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చింది. వర్క్ చేస్తూ మాట్లాడుతుంటే ఆ వర్క్ సౌండ్నే వినిపిస్తుంది, ఆ కవర్స్ అవన్నీ. సో దిస్ టైమ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ష్యూర్ నాట్ టు డూ దిస్ అగైన్. సో నాకు ఇక్కడ 2 sheets, ఐ గాట్ 2 sheets.
In one sheet I have stickers related to plugs, fans and lights, and in other sheets we have, see ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చారు, ఏ స్టిక్కర్ దేనికో. ఇక్కడ కూడా ఇచ్చారు, నేను చూసుకోలేదు బట్ అర్థమైతే కూడా ఉంది సార్. దిస్ ఇస్ ఫర్ బెల్స్, కంప్యూటర్ రిలేటెడ్ ప్లగ్స్, ఫ్రిడ్జ్ రిలేటెడ్ ప్లగ్స్, స్విచెస్, నెక్స్ట్ సెటప్ బాక్స్ రిలేటెడ్ ప్లగ్ స్విచెస్. ఇప్పుడు ఇంకో వన్ కూడా ఇచ్చారు. స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు టీవీ రిలేటెడ్ స్టిక్కర్స్, కూలర్ రిలేటెడ్ స్టిక్కర్స్, ల్యాంప్, చెత్త ఆటో, ల్యాంప్ రిలేటెడ్, ఎగ్జాస్ట్ రిలేటెడ్. నెక్స్ట్ ఇవేమో టేబుల్ ల్యాంప్ అంట. టేబుల్ ల్యాంప్, ఇక్కడ టేబుల్ ల్యాంప్, ఇక్కడ ట్యూబ్ లైట్స్వి చాలానే ఇచ్చారు. నెక్స్ట్ ఫిష్ ఎక్వేరియంకి ఇచ్చారు, గీజర్, చిమ్నీ, మిక్సీ, మైక్రోవేవ్. వావ్, అన్నీ ఆల్రౌండ్. ఇంట్లో ఏమేమైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్ అన్నీ ఇచ్చేసారు. సో యూ కెన్ యూస్ దెమ్. ఐ షో యూ హౌ డు ఐ ప్లేస్ దెమ్ ఆన్ స్విచెస్ పైన ఎట్లా పెట్టుకుంటాను అవి కొంచెం చూపిస్తాను. చూసేయండి. మా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఎన్ని స్విచెస్ ఉన్నాయి. సో ఈ స్విచెస్కి ఈ స్టిక్కర్స్ అంటించుదాం. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్విచ్ ఆన్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఏవేవో చెక్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఈ స్విచ్, ఇది లైట్ స్విచ్ కాబట్టి ఐ స్టిక్ ది స్టిక్కర్, లైట్ స్టిక్కర్. ట్రాన్స్పరెంట్ వచ్చి గోల్డ్తో ఆ డీటెయిలింగ్ వచ్చింది. నేను కట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా లైట్ స్టిక్కింగ్, అనంతరం లైట్ స్టిక్కర్, బల్బ్ స్టిక్కర్, దిస్ ఆల్సో నాట్ దిస్ ప్లగ్ కూడా కాబట్టి ప్లగ్ అయితే యూ షుడ్ స్టిక్ దిస్ స్టిక్కర్, ప్లగ్ స్టిక్కర్. ఇంతగా వస్తాయి టైంకి. నేను వీడియో చేసేటప్పుడే అన్నీ, నేను వీడియో చేసేటప్పుడే కూలర్ వస్తాయి. ఇది తెలుగు వచ్చేసి లేదా వచ్చేసా దిస్ ఇస్ ఫర్ ఏంటంటే ఏసీ అనుకుంటా. ఒకసారి ఇండియాని అలా ఉంచేద్దాం, ఎందుకు ప్లంజ్ చేయడం. అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ కూడా పెట్టిస్తా. గీజర్ స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చేసాం, లేకపోతే నా గీజర్ అక్కడ గీజర్ స్టిక్కర్స్ కనిపిస్తుందో తెలియట్లేదు. గీజర్ స్టిక్కర్స్ స్టిక్కర్ ఇలా ఉంటుంది. గీజర్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ స్విచెస్కి కూడా అంటించుద్దాం. లైట్ చూద్దాం, ఏ స్విచ్ చెక్ చేసుకోవాలి. ఇదే ప్రాబ్లం తెలియదు. ఇవి లైట్సే కాబట్టి ఈ అంకుల్ ఇంకా పోగా లైట్స్ స్టిక్కర్ ఇలా తెలీదు. ఇది ప్లగ్ కాబట్టి ప్లగ్. మై గాడ్, నో డోంట్ స్టే. ప్లగ్ బోర్డ్లో నాకు ఈ 3 తెలుసు, పెట్టేసా. ఈ రూమ్కి వచ్చేద్దాం. ఇక్కడ తెలీదు. దిస్ ఇస్ లైట్. ఐమ్ జస్ట్ స్టికింగ్ ఆన్ ఇట్. ఆఫ్, ఆన్ again lights. Another also down. This is also light. We have so many lights, as I mentioned in the starting of this video. మా ఇంట్లో చాలా లైట్స్ ఉంటాయి.
దిస్ ఇస్ ఆల్సో లైట్స్. ఎట్ ప్రెసెంట్ నాకు తెలిసినంత వరకు నాకు ఏ స్విచ్ ఏదో ఐడియా ఉన్నంత వరకు పెట్టేసా. డస్ట్ ఉంటుంది, డస్ట్ ఉంటే తుడుచుకొని పెట్టండి, అదర్వైజ్ గమ్ మంచిగా అంటుకోదు. నేనేం చేసి తెలుసా, మాకు సీలింగ్ లైట్స్ ఎక్కువ కాబట్టి సీలింగ్ లైట్స్కి ఆ స్విచ్చెస్కి నేను ట్యూబ్ లైట్ స్టిక్కర్ అంటించేసిన. ఇట్లా ప్లగ్స్కి వైఫై ఇది. ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి వైఫై ఆఫ్ చేసేసేవాళ్ళం, చేసేసి వైఫై ఎందుకు రావట్లే అని టెన్షన్ పడేటోళ్ళం. సో దిస్ ఇస్ సొల్యూషన్. లైట్స్ ఇవన్నీ ఇగో సీలింగ్ లైట్ మళ్ళీ ఈడ కూడా ఇట్లనే పెట్టా. ఇంకా మా ఇంట్లో వర్క్స్ అవేటిది ఉన్నాయి, సో మీకు కొంచెం ఇన్కంప్లీట్ అనిపించవచ్చు. గీజర్ స్విచ్కి గీజర్ సింబల్ పెట్టేసా. గరం స్విచ్చెస్ ఉన్నాయి, ఏ స్విచ్ ఏంటిదో ఇప్పటికీ తెలియదు. కొన్ని కనెక్షన్స్ ఇంకా ఇవ్వలేదు అనుకుంటా, తెలిసిన మట్టికే పెట్టిన. ఈ సీలింగ్లో ఎల్ఈడి బల్బ్స్ది కాబట్టి బల్బ్ది పెట్టా, దిస్ ఈస్ ఫర్ దిస్ కాబట్టి ఇది పెట్టా. అయ్యో అయ్యో గీజర్ ఇది గీజర్వా ఇది గీజర్వా ఇదే అనుకుంటా, వేస్ట్ దీన్ని పెట్టేసిన మార్చేస్తాం. ప్రింటర్ స్విచ్, ప్రింటర్ ఆప్షన్ లేకుండా ఆ స్టిక్కర్స్ దాంట్లో, సో నేను టీవీది పెట్టేసా, టీవీ స్టిక్కర్ పెట్టేసా. అండ్ సిస్టమ్ దానికి సిస్టమ్ పెట్టేసా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు ఏమైనా క్వైరీస్ లింక్స్ కావాలంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమెంట్ బిలో and make sure to subscribe to our channel, and if possible like, comment and share. ఇప్పటి వరకు చేసిన వ్లాగ్స్ ఆర్ వెరీ టఫ్ ఫర్ మీ బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాను వ్లాగింగ్, ఎడిటింగ్ అవంతా చాలా హెక్టిక్గా ఉంది. నా ప్రొఫెషనల్గా నా పర్సనల్గా అన్నీ మేనేజ్ చేసుకుంటూ, అండ్ నా ప్యాషన్ ఇది, సో ఇది కూడా మేనేజ్ చేసిన వితౌట్ గివింగ్ అప్. ఇంకా కొంచెం పుషప్ కావాలి బికాస్ నేను చేసేది ఇంకా రావట్లేదు. సో ఐ విల్ ట్రై టిల్ ఐ రీచ్ ఇట్, అండ్ ఐ ప్రే గాడ్ దట్ టు గివ్ మీ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ దిస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఏమైనా కూడా ఈ కంటిన్యూ చేసేలా ఆ స్ట్రెంగ్త్ని, ఆ పుష్ని నాకు గాడ్ ఇవ్వాలని ప్రే చేస్తున్నాం. ఇప్పుడు వరకు చేసిన వీడియోస్కి అయితే చిల్లర అంటే లైక్ ఇట్స్ వెరీ లెస్, 10 కూడా రావట్లేదు వ్యూస్ అంటారు, ఇంకా 0, 1, 2. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే దెన్ బాయ్.